అది వేసవికాల సమయం. దాహంతో ఉన్న ఒక నక్క అడవిలో తిరుగుతుంది. ఆ నక్క అలసిపోయి నీటి కోసం వెతుకుతుంది. అలా వెతుకుతూ ఉండగా మార్గంలో ఒక బావి కనిపించింది. నక్క ఏమీ ఆలోచించకుండా నీళ్ల కోసం ఆ బావిలో దూకింది. కడుపారా నీళ్లు తాగింది. ఆ బావి ఎక్కువ లోతైనది కాదు, కానీ గోడలు మాత్రం జారుడుగా ఉన్నవి. నక్క బయటకు రావడానికి ప్రయత్నించింది, కానీ జారిపోయి కింద పడింది. ఇలా చాలాసార్లు ప్రయత్నించింది, కానీ ఎంత ప్రయత్నించినా బయటకు రావడం సాధ్యం కాలేదు. ఇక అలసిపోయి ఆందోళనతో ఆలోచనలో పడింది. ఇంతలో కొంతసేపటికి అదే మార్గంలో ఒక తెల్లని మేక నడుచుకుంటూ వస్తుంది. అది కూడా దాహంగా ఉంది, నీళ్ల కోసం వెతుకుతుంది. బావి దగ్గరికి వచ్చి లోపలికి చూసేసరికి అక్కడ నక్క కింద కూర్చుని ఉంది. మేక ఆశ్చర్యంగా నక్కని అడిగింది, నక్క, అక్కడ ఏం చేస్తున్నావు అని. సడన్గా నక్కకి ఒక ఆలోచన వచ్చింది. ఓ, ఈ నీళ్లు చల్లగా మధురంగా ఉన్నాయి, అందుకని నేను నేరుగా దూకి నీటిని ఆస్వాదించడానికి వచ్చాను. నువ్వు కూడా దిగి చూడు, ఈ నీళ్లు ఎంత రుచిగా ఉన్నాయో అని చాకచక్యంగా చెప్పింది. మేక ఎటువంటి ఆలోచన లేకుండా ఆ బావి లోతు ఎంత ఉంటుందో, మళ్ళీ బయటకు రాగలనో లేదో తెలియకుండా ఆనందంతో నక్క చెప్పిన మాటలకు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బావిలోకి దూకేసింది. మేక బావిలోకి రాగానే అదే క్షణంలో నక్క అవకాశాన్ని చూసుకొని మేక వీపు మీదకి ఎక్కి దాని కొమ్ములను ఆధారం చేసుకుని ఒక్క దూకుడుతో బావి నుండి బయటకు వచ్చేసింది. బావిలో మేకను వదిలేసి ఆనందంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. మేక తన తప్పును చాలా ఆలస్యంగా తెలుసుకుంది. ఇక చేసేదేమీ లేక దిగులుగా ఆ బావిలో ఉండిపోయింది. నేను బాగా ఆలోచించి ఉండాల్సింది అని బాధపడింది. ఈ కథలోని నీతి, ఇతరుల మాటలను గుడ్డిగా నమ్మకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.